హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. వంకాయ తోటి ఎప్పుడు చేసే కూరలు కాకుండా కొంచెం డిఫరెంట్గా గుత్తి వంకాయ మసాలా కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ గుత్తి వంకాయ మసాలా కూరను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని పల్లీలను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలను కూడా వేసుకోండి. అలాగే అర స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని నువ్వులు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. నువ్వులు కొద్దిగా రంగు మారితే సరిపోతుందండి. ఇలా నువ్వులు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ముందు మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కూర రుచికి సరిపడా ఉప్పు, మీరు తినే కారానికి తగినట్లుగా కారాన్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని వేసానండి. వీటితో పాటుగా అర ఇంచు అల్లం ముక్కలు, 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు పచ్చి ఉల్లిపాయ, కొద్దిగా కడిగిన కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి. వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకుని ఇలా మెత్తగా గట్టిగా రుబ్బుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఈ గుత్తి వంకాయ కూర చేయడానికి నేను 1/2 కేజీ వంకాయలను తీసుకున్నానండి. మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. వంకాయలు లేతగా ఉన్నట్లయితే కూర రుచి బాగుండడమే కాదు, వంకాయలు కూడా తొందరగా ఉడికిపోతాయి. గుత్తి వంకాయ కూర కాబట్టి వంకాయలకు అడుగు భాగంలో ఇలా ఘాట్లు పెట్టుకుని లోపల ఒకసారి పురుగు పుచ్చులు లేకుండా చెక్ చేసుకుని రంగు మారకుండా ఉండడం కోసం ఉప్పు నీళ్ళలో వేసుకోండి. అన్ని వంకాయలను ఇలాగే కట్ చేసుకుని చెక్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా గ్రైండ్ చేసుకున్న ముద్దను వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకుని ఉంచుకోండి. ఇదే విధంగా అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకోండి. ఇలా వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన ముద్దను మనం కూరలో ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు కూరను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్రను వేసుకుని వాటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా స్టఫింగ్ చేసుకుని ఉంచుకున్న వంకాయలను వేసుకుని నూనెలోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. వంకాయలను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకున్న మసాలా మిగిలింది కదండి, ఆ మసాలా ముద్దను కూడా వేసుకుని ఈ ముద్దను కూడా 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మసాలా ముద్దను కూడా ఆయిల్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి తగినట్లుగా 1 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఈ కూరలో నేను ఇంకా గరం మసాలా వేయట్లేదండి. మీకు మసాలా ఘాటు ఎక్కువగా కావాలనుకుంటే 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని కలుపుకోండి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి, వంకాయలు చక్కగా ఉడికిపోతాయి. 1 విజిల్ కంటే ఎక్కువగా ఉడికించినట్లయితే వంకాయలు బాగా మెత్తగా అయిపోతాయండి. 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే వంకాయలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. అలాగే కూర కూడా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ తోటి రెడీ అయిపోతుంది. మళ్ళీ కూరను ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ కూర రెడీ అయిపోయినట్లే. ఈ గుత్తి వంకాయ కూర రైస్లోకి మాత్రమే కాకుండా రోటీ, బిర్యానీ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుందండి. ఈ సింపుల్ గుత్తి వంకాయ కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.